మనము వేరే ప్రదేశానికి వెళ్తున్నాము ప్రయాణం కొరకు. ఏం తీసుకెళ్తాం ప్రయాణంలో? టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు అన్నీ తీసుకువెళ్తామా? ఏమీ లేదు. ప్రయాణంలో ఎంత సామాగ్రి కావాలి? ఒక జత బట్టలు, ఒక వాటర్ బాటిల్, అంతేనా? కొద్దిగా ఏమైనా డబ్బులు ప్రయాణంలో అవసరమవుతాయేమని ఇవి తీసుకొని వెళ్ళిపోతుంటాము. అలాగే మనము ఈ ఇహలోకంలో కూడా ఒక ప్రయాణికుడిలాగా, ఒక బాటసారిలాగా జీవితం గడపాలి. అంటే ఇక్కడికి వచ్చాము, కొన్ని రోజులు ఇక్కడ ఉంటాము, ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. దైవ ప్రవక్త వారు చెప్పిన ఈ హదీస్ను మనం పరిశీలన చేస్తే ఎవ్వరు కూడా అసంతృప్తిగా ఉండరు. ఒక మోమిన్ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే, మనకు ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటాడు, లేని దాని గురించి కంగారు పడ్డు. ఎందుకని? ఏది ఉన్నా లేకపోయినా వదిలి వెళ్లాల్సిందే. మనం బాటసారిలాగా వచ్చాము, అలాగే తిరిగి వెళ్ళిపోతాము. ఉమర్ ఫారూక్